Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని అనుకుంటున్న వాళ్ళే. సాధించినప్పటికీ కూడాను కొంతమందికి అసహనం, నిరుత్సాహం నిండిపోయి ఉంటుంది. అయితే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా సెట్ చేసుకుంటే హ్యాపీగా ఉండగలరు, వాళ్ళ గోల్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిన్మయి తమ్మారెడ్డి, సైకాలజిస్ట్ అండ్ ఎమోషనల్ కౌన్సిలర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. చాలామంది వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎదుగుతారు, కాకపోతే వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో చాలా డిప్రెసివ్గా ఉంటారు ఎంత సాధించినప్పటికీ కూడాను. వాళ్ళని వాళ్ళు మోటివేట్ అండ్ వాళ్ళని ఎలా ఒక స్థిరంగా ఒక మంచి దీనిగా మార్చుకోగలరు. ఎలాగైతే ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయో అలాగే ప్రతి మనిషికి కూడా దే హ్యావ్ 2 సైడ్స్. మనందరికీ కూడా వీ హ్యావ్ 2 సైడ్స్. ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్తాను నేను. ఒక చెట్టును తీసుకోండి. ఆ చెట్టును తీసుకున్నట్లయితే ఆ చెట్టు ఎలా ఎదుగుతుంది? అది భూమి లోపలికి లోతుగా ఆ వేర్లు అన్నీ కూడా ఎదుగుదల, అది ఒకవైపు ఎదుగుతూ ఉంటుంది అటువైపు, అలాగనే పైకి కూడా ఎదుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాగేంటంటే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే అలా లోపలికి ఎదుగుతూ ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే గ్రావిట్రాపిక్ అంటారనమాట. అలాగే బయటికి ఎదుగుతూ ఉండేటువంటి దాన్ని ఫోటోట్రాపిక్ అంటారనమాట. సో ఈ లోపలికి ఎదిగేటువంటిది ఏంటి అంటే ఒక విత్తనం వేస్తాం మనం. విత్తనం వేసినప్పుడు ఏంటి, అది దాన్ని లోపలికి అంటే ఆ భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళ్తూ అది ఆ చీకటిలో అది ప్రయాణం చేయాలి. అలా పోతూ 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 స్ట్రాంగ్ అవుతుంది. అది చాలా వర్క్ చేయాలి అది భూమి లోపలికి వెళ్ళి. అలా జరిగినప్పుడు మనం స్ట్రగుల్ చేస్తాము లైఫ్లో, అది ఒక విత్తనం చేస్తుంది, విత్తనం స్టేజ్లో. సో ఏంటంటే అలాగా ఆ లోతుగా లోపలికి వెళ్ళినప్పుడు ఆ చీకటిలో అది ప్రయాణం చేసిన తర్వాతనే పైకి మనకి ఆ మొక్క అనేది, ఆ విత్తనం నుంచి మొక్క అనేది ఎదగడం స్టార్ట్ అవుతుంది. అలా అక్కడి నుంచి అది ఎదుగుతూ పైకి వెళ్తూ కొమ్మలు వచ్చి చిగురులు వచ్చి పళ్ళు కాయలు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 రకాలుగాను అది ప్రయాణం చేయాలి. అది ప్రయాణం చేసినప్పుడే అది దృఢంగా నిలబడుతుంది, ఆ చెట్టు ఎదుగుతుంది. అలాగనే ఏంటంటే మన జీవితంలో కూడా దేర్ ఆర్ 2 సైడ్స్. సో ఏంటంటే ఈ గ్రావిట్రాపిక్ అనేటువంటి ఎదుగుదల అంటే మనము బయటికి ఎదుగుదల ఆశిస్తూ ఉన్నామో, మనం గ్రేట్గా అచీవ్ చేయాలి, ఎన్నో సాధించాలి, ఒక తృప్తికరమైన జీవితం పొందాలి అని ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ, ఎన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇంకొక వైపు మనం గమనించాల్సింది ఏంటంటే లోపలికి కూడా అదేలాంటి ఒక హార్డ్ వర్క్ మనం చెయ్యాలి. మన లోపల కూడా అలాంటి ఒక హార్డ్ వర్క్ జరగాలి. ప్రతి మనిషి తన రూట్స్ ఏవైతే స్ట్రాంగ్గా పెట్టుకోగలుగుతారో ఆటోమేటికల్లీ దగ్గర అంటే కింద పునాదులు ఏ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించి ఒక ఆర్టిస్టులు అనుకోండి, వాళ్ళకి నటనాపరమైన ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ రూట్స్ లెవెల్లో వాళ్ళు నేర్చుకున్నారు అంటే దే విల్ గ్రో డెఫినెట్లీ. సో ఏంటంటే గొప్పగా ఎదిగినటువంటి వాళ్ళని చూసి చాలాసార్లు ఏమనుకుంటూ ఉంటారంటే ఆ ఫ్రూట్స్ని చూసి మనము అరే వీళ్ళ జీవితం ఎంత బాగుంది అని అనుకుంటాం. కానీ వాళ్ళు నిజంగానే వాళ్ళ యొక్క గ్రావిట్రాపిక్ జర్నీ అనేది ఎలా జరిగింది అనేది ఎవరు చూడరు. పైన వచ్చిన ఫ్రూట్సే చూసి అలా కావాలి, నేను అలా ఉండాలి అనుకుంటారు. సో ఈ కాలంలో ఏంటంటే బయటికి కృషి చేయడమే కానీ లోపలికి కృషి చేస్తూ దాంట్లో ఎంత స్థిరంగా ఎంత స్ట్రాంగ్గా అవ్వాలి, ఎన్నో రకాలైనటువంటి ఛాలెంజెస్, ఎమోషనల్ ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి. ఈర్ష్య, కొంతమందిని చూస్తే జెలసీ వస్తుంది, ఈర్ష్య, ఇవన్నీ లోపల మనల్ని దిగజార్చుతూ ఉంటాయి అన్నమాట. లేదా తన మీద తనకే ఉండేటువంటి ఒక తక్కువ భావం కావచ్చు, లేదా ఇంకేవో భయాలు కావచ్చు, రకరకాల భావాలు లోపల ఎన్నో ఉన్నాయి కదా. అవన్నిటినీ ఛేదించుకొని దాంట్లో ఒక ప్రయాణం చేయాలి కదా. మన లోపల కూడా ఒక ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ స్ట్రెంగ్త్లోంచి మనం ఎంత దూరమైన ప్రయాణం చేయగలుగుతామో, చేసిన ప్రయాణానికి ఒక తృప్తి ఉంటుంది. ఈరోజు ఎంతోమంది సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సాధించిన వాళ్ళు ఎంతో ప్రయాణం చేసి ఎక్స్టర్నల్గా కష్టపడ్డారు, కానీ అదే ప్రయాణం లోపలికి జరగలేదు. అంతరంగంలో అట్లా ప్రయాణం జరగకపోవడం వల్ల ఏంటంటే ఒక ప్రశాంతత లేదు, ప్రతిదానికి యాంగ్జైటీ,
చాలామంది దగ్గర ఇప్పుడు వింటున్నాం యాంగ్జైటీ, ప్రతిదానికి యాంగ్జైటీ, ఈ చిన్న విషయాన్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు, అవును, భయపడిపోతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇవంతా ఇంత స్ట్రెస్ దేనికోసము? ఎందుకోసము అంటే ఎలాగైతే మనకు ప్రయాణం బయటకు జరుగుతూ ఉందో అదే ప్రయాణం మనకు లోపలికి కూడా మన ఒక్కొక్క భావాన్ని మనం జయించుకుంటూ రావాలి. ప్రతి ఒక్క భావాన్ని మనము జయించుకుంటూ వచ్చినప్పుడు ఏంటంటే మన యొక్క జర్నీ అనేది, ఆ బయటకు ఉన్నటువంటి జర్నీ కూడా అంత అద్భుతంగా ఉంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో యూ జనరేట్ డిఫరెంట్ ఎనర్జీ. మన యొక్క ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. పీపుల్ చూసే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి చాలా ఒకలాంటి ప్లెజెంట్నెస్ కూడా వస్తుందన్నమాట. ఎవరికైతే ఈ ఇన్నర్ జర్నీ అనేది జరుగుతూ ఉందో సైమల్టేనియస్గా జరగాలి. ఇది లోపల జరుగుతూ ఉండాలి, బయటికి జరుగుతూ ఉండాలి. ఈ కాలంలో ఏంటంటే ఎంతసేపు వేరే వాళ్ళని పోల్చుకొని వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళ పిల్లలకు కూడా అదే నేర్పించేస్తున్నారు. ఆ గొప్పతనాన్ని నేర్పించడము, ఫాల్స్ ఇమేజ్ని క్రియేట్ చేయడము, ఇది కాదు కదా. మన లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ బ్యూటీ, మన లోపల వర్క్ చేసుకున్నప్పుడు ఒక బ్యూటీ వస్తుంది, ఇన్నర్ బ్యూటీ. అదే ఎక్స్టర్నల్గా కూడా అది ఎగ్జిబిట్ అవుతుంది, కనిపిస్తుంది అనమాట. కష్టే ఫలి అన్నారు. అవును, అవును. ఎక్స్టర్నల్గా హార్డ్ వర్క్ చేయాలి. అదేవిధంగా ఏంటంటే ఈ రూట్స్ కూడా లోపలికి మనల్ని మనం ఛేదించుకుంటూ అన్నిటినీ జయించుకుంటూ వెళ్ళాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మీ జర్నీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ ఆ స్ట్రగుల్స్లో కూడా మీరు దాన్ని ఆనర్ చేయగలుగుతారు. మీ యొక్క జర్నీని మీరు ఆనర్ చేయగలుగుతారు. సో ఐ టీచ్ పీపుల్, ఆనర్ యువర్ జర్నీ. మన యొక్క ప్రయాణము, ప్రతి ఒక్కరు జీవిత ప్రయాణము ఎంతో గొప్పదది. ఎన్నో దాటుకొని వస్తూ ఉన్నాము. సో అలా ఏంటంటే ఎవరిని వాళ్ళు ఎప్పుడు గౌరవించుకోగలుగుతారు అంటే వాళ్ళ లోపల కూడా లోతుగా కూడా ప్రయాణం జరుగుతూ ఉంటే అప్పుడే మనకి మన విలువ తెలుస్తుంది, మన ప్రయాణాన్ని గౌరవించుకోగలుగుతాం. అప్పుడే ఎదుటి వాళ్ళ ప్రయాణాన్ని కూడా గౌరవించగలుగుతాం. లేకపోతే ఇప్పుడు అంతా క్రిటిసిజమే కదా, ఎవరిని చూసినా కామెంట్స్ చేసుకుంటున్నారు, వెనకాల మాట్లాడుకుంటున్నారు, క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి గౌరవం లేదు కదా. ఎవరు బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎదురుపడితే అప్పుడు వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరు, మిగతా మనుషులంటే గౌరవం లేదు కదా ఇప్పుడు. సో ఎప్పుడు గౌరవించగలుగుతారంటే రియల్లీ వెన్ యూ ఆనర్ యువర్ జర్నీ, మన జర్నీని మనం గమనించుకున్నప్పుడు. సో అలా ఏంటంటే అందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే వాళ్ళ రూట్స్ లోపలికి కూడా వాళ్ళు ప్రయాణం చేయాలి. అలా చేసినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.